ఇంకా గట్టిగా చెవులు కొడదాం. ఈ సమయాన్ని మరి దేవుని సేవకులకి అప్పగిస్తున్నాను. వాక్యం అయిపోయిన తర్వాత కూడా అద్భుతమైన కార్యక్రమం ఉంది. అలాగే పిల్లల గిఫ్ట్స్ ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వద్దు. మీరు కానీ వెళ్ళిపోయారా మరలా ఇటువంటి రోజు మరలా మీకు రాదు. కాబట్టి ఎవరు వెళ్ళొద్దు. మీకు ఒక మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాల వేళ, రాత్రి వేళ ఈ మంచి క్రిస్మస్ కార్యక్రమానికి విచ్చేసి అతిథులుగా కూర్చున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభాలు, వందనాలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ వేడుకకు నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు ఆర్యన్ జోసెఫ్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, వేరు వేరు ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నవారు, నాకంటే ముందు వచ్చి ప్రార్థన చేసిన వారు, మాటలు మాట్లాడిన వారు, నాతో కూడా వచ్చిన వారు ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి ప్రభు పేరట నా వందనాలు. ఎందుకు ఈ క్రిస్మస్ అనేది ఒక పండగగా జరుపుకుంటున్నాం? ఎందుకు క్రిస్మస్ అనేది ఇలా బహిరంగంగా అందరికీ వినబడేలాగా, అందరికీ కనబడేలాగా జరుపుకుంటున్నాం అని మీలో కొంతమందికి అనిపించవచ్చు. పండగ అంటే కొత్త బట్టలు కొనుక్కొని, పిండి వంటలు చేసుకొని, కుటుంబంతో చక్కగా ఇంట్లో ఉండి తింటూ సరదాగా ఒక పార్కుకో ఒక సినిమాకో వెళ్ళి కుటుంబంతో సంతోషించకుండా ఇదేం సంతోషం, ఇదేం సంబరం, మమ్మల్ని కూర్చోబెట్టడం ఎందుకు, ఈ పాటలు ఎందుకు, ఈ స్కిట్స్ ఎందుకు, సాక్ష్యాలు ఎందుకు, ఈ మాటలు ఎందుకు అని మీలో చాలామందికి అనిపించవచ్చు. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక మంచి జరిగినప్పుడు, ఒక మేలు జరిగినప్పుడు, తనకు జరిగిన మంచి, తనకు జరిగిన మేలు తనతో కూడా ఉన్నవారికి పంచుకోవాలనుకోవటం అదొక మంచి లక్షణం. మీకు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాగా వైద్యం చేసే డాక్టర్ ఒక ఆయన పరిచయం అయితే, మీకున్న సమస్యకు మంచిగా ట్రీట్మెంట్ చేసే ఒక డాక్టర్ మీకు తెలిస్తే, ఇంకొకరికి ఎవరికన్నా సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని అడగకుండానే మీరు చెప్తారు. ఏమని చెప్తారంటే, అయ్యా నేను పలానా హాస్పిటల్కి వెళ్ళాను, పలానా డాక్టర్ గారు మంచిగా ట్రీట్మెంట్ చేశారు, కాబట్టి ఆ డాక్టర్ గారి దగ్గరకు మీరు వెళ్ళండి, మీకు కూడా తగ్గుద్దని మీరే సాక్ష్యం ఇస్తారు, మీరే చెప్తారు. లేదు, పలానా ట్రైన్ ఎక్కాను, ఆ ట్రైన్ చాలా బాగుంది, ఎప్పుడూ లేటు కాదు, సమయానికి తీసుకుని వెళ్తుంది, ఆ ట్రైన్లో పరిసరాలు కూడా చాలా బాగుంటాయి అని మీరు ఎప్పుడన్నా ఒక ట్రైన్ ఎక్కినప్పుడు, ఒక బస్సు ఎక్కినప్పుడు, ఒక ట్రావెల్లో మీరు ఒక ఏజెన్సీలో ట్రావెల్ చేసినప్పుడు, పెద్ద పరిచయం లేకపోయినా ఎవరన్నా ఊరు వెళ్తున్నప్పుడు అడుగుతాం మనం, ఏ ట్రావెల్కి వెళ్తున్నారు, ఏ బస్సుకి వెళ్తున్నారు, ఏ ట్రైన్కి వెళ్తున్నారు, దానికి వద్దండి, బాగోదండి, దీనికి వెళ్ళండి, బాగుంటుందండి అని ఒక సలహా ఇస్తాం. ఎందుకొరకు అనంటే అక్కడ మీరు ఏదో మంచిని అనుభవించారు కాబట్టి, మీకు ఏదో మంచి కలిగింది కాబట్టి. సో ఈ క్రిస్మస్ అనేది ఎందుకు ఇలా బహిరంగంగా అందరికీ వినబడేలాగా, కనబడేలాగా చేసుకుంటూ ఉన్నాము అనంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక, దేవుడు మానవునిగా ఈ లోకానికి జన్మించిన దినం, దేవుడే సృష్టికర్తే, సమస్తాన్ని చేసినవాడు, ఆకాశాన్ని అందులో ఉన్న సమస్తాన్ని, భూమిని అందులో ఉన్న సమస్తాన్ని, సముద్రాన్ని అందులో ఉన్న సమస్తాన్ని చేసిన దేవుడే శరీరాన్ని ధరించుకొని మానవునిగా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం దిగివచ్చిన దినం. ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే ఈ సత్యాన్ని మానవజాతి అంతటికీ తెలియచేయాలనేదే ప్రాముఖ్యమైన ఉద్దేశం. సరే, యేసుక్రీస్తు ప్రభు ఆయన గూర్చి ఇప్పుడే మీరు కొన్ని మాటలు, పాటలు, సాక్ష్యాలు, స్కిట్స్ విన్నారు. కానీ ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉందో నేను కొన్ని మాటలు మీ ముందు పెడతాను.
ముఖ్యంగా ఒక 3 విషయాలు మొదటిగా మీతో పంచుకుంటాను. తర్వాత చివరిగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పంచుకొని నేను ముగిస్తాను. నేను ఎక్కువసేపు చెప్పను. నాకున్న సమయంలోనే కొద్ది మాటలే నేను త్వరగా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా కొంచెం ఓపికగా జాగ్రత్తగా వినండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే అవకాశం కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను గూర్చి ఒక 3 మాటలు నేను చెప్తాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు సృష్టికర్త ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన పుట్టుక అనేది చారిత్రాత్మకంగా జరిగింది. అది చరిత్రలో రుజువులతో సాక్ష్యాలతో జరిగింది అనేది బైబిల్ గ్రంథం మొట్టమొదటిగా చెబుతూ ఉంది. అంటే అర్థం ఏంటి అనంటే, చాలాసార్లు మనం అనగనగా చెప్పే కథలు చాలా ఉంటాయి. అనగనగా ఒక రాజుకు 7 కొడుకులు. ఈ 7 కొడుకులు వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళినప్పుడు 7 కొడుకులు 7 చేపలు పట్టారు. ఈ 7 చేపలు కూడాను ఎండబెట్టారు. ఎండబెట్టినప్పుడు గడ్డడ్డొచ్చింది. కాబట్టి 7 చేపల్లో కొన్ని చేపలు ఎండలేదు, కొన్ని చేపలు ఎండాయి. ఇవన్నీ కూడా అనగనగా చెప్పే కథలు. అనగా 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 అంటే కల్పించి ఊహించి చెప్పిన మాటలు. యేసుక్రీస్తు ప్రభు కూడాను ఎవరికో టైంపాస్ కాక, లేదంటే ప్రజలకు ఒక మంచి కథ రాస్తే బాగుంటుందని కూర్చొని ఆలోచించి ఒక వ్యక్తిని గూర్చి రచించిన కథ కాదు, ఒక వ్యక్తిని గూర్చి వారు ఊహించి చెప్పిన మాటలు కాదు. ఆయన చారిత్రాత్మకంగా చరిత్రలో పుట్టినవాడు. చరిత్ర ఆయనకు వేరు కాదు, ఆయన చరిత్రలో ఉన్నాడు అనటానికి బైబిల్ గ్రంథం కొన్ని విషయాలను తెలియజేస్తుంది. మొట్టమొదటిగా మాటలు నేను మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభుని గురించి మీకు ఎవరన్నా కానీ బైబిల్ ఇస్తే, ముఖ్యంగా ఒక చిన్న పుస్తకం న్యూ టెస్టమెంట్ అని అంటారు, ఈ నూతన నిబంధన గ్రంథం ఇస్తే, ఈ పుస్తకం తెరవగానే మీకు అక్కడ ఒక వంశావళి కనిపిస్తుంది. ఆ వంశావళిలో 28 తరాలు కనిపిస్తాయి. 28 తరాలు. ఈయనకు ఈయన పుట్టాడు, ఈయనకు ఈయన పుట్టాడు, ఈయనకు ఈయన పుట్టాడు, ఈయనకు ఈయన పుట్టాడు అని అబ్రహాం అనే వ్యక్తి దగ్గర నుంచి యేసుక్రీస్తు అనే వ్యక్తి వరకు 28 తరాల పేర్లు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి అనంటే, ఈ 28 తరాల్లో బ్రతికిన వారందరూ కూడా చరిత్రలో ఉన్నవారే. ఈరోజు మీరు మన ప్రపంచంలో మధ్య ఆసియాకు వెళ్తే, మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి వెళ్తే, అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన సమాధి ఈ రోజుకు కూడా ఉన్నది. ఇస్సాక్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన సమాధి ఈ రోజుకు కూడా ఉంది. యాకోబు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన సమాధి ఈ రోజుకు కూడా ఉంది. ఈ 28 తరాల పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆ 28 తరాల్లో బ్రతికిన మనుషులను గూర్చిన సాక్ష్యాలు చరిత్రలో ఉన్నాయి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కథలు చెప్పటం, కథలు రాయటం సులభమే కానీ, దైవత్వం, దేవుడు అనేవాడు చరిత్రలోనికి వచ్చాడు, చరిత్రలో బ్రతికాడు అనేది ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. నిజంగానే దేవుడు మానవుడిగా వచ్చి మన చరిత్రలో మనము బ్రతికినట్టుగానే ఈ లోకంలో బ్రతికాడా అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది ఎస్, అవును. కావాలంటే మీరు చూడండి, ఇన్ని తరాల తరువాత ఆయన దగ్గర నుంచి ఈయన దగ్గర వరకు మనుషులు బ్రతికి, ఈ తరంలో 28వ తరంలో ఆయన పుట్టాడు అని మొదటగా చారిత్రాత్మకంగా బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది. రెండవ సాక్ష్యం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడైతే పుట్టాడో, ఏ ప్రాంతంలో అయితే పుట్టాడో, అక్కడ కొంతమంది ప్రభుత్వం చేసేవారి పేర్లు కూడా రాయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరైనా సరే ఎప్పుడు పుట్టారు అనంటే, నేను 1995లో పుట్టానని, 88లో పుట్టానని మనం చెబుతాం. చెప్పినప్పుడు అప్పుడు ఎవరు ప్రభుత్వం చేస్తున్నారు, ఎవరు పరిపాలన చేస్తారంటే, మీరు వెనక్కి వెళ్తే ఈజీగా తెలుస్తుంది. 88లోన పలానా ఆయన ముఖ్యమంత్రి, పలానా ఆయన ప్రధానమంత్రి, పలానా ఆయన మంత్రిగా ఉన్నాడు, పలానా పార్టీ పరిపాలనలో ఉందని
ఈజీగా చెప్పొచ్చు, ఎందుకంటే అది చరిత్ర. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను గురించి కూడా బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నప్పుడు ఒక 3 పేర్లు ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. మొట్టమొదటిగా అప్పటికి రోమా అనే సామ్రాజ్యం, చాలా పెద్ద సామ్రాజ్యం. ఇదేదో అనగనగా చెప్పే సామ్రాజ్యం కాదు. మీరు చరిత్రలోనికి వెళ్తే ఆ సామ్రాజ్యం ఉండింది. ఆ సామ్రాజ్యానికి ఒక ఆయన చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన చక్రవర్తిగా ఉన్నప్పుడు లూకా అనే సువార్తలో 2వ అధ్యాయంలో ఆ మొదటి వచనంలో మీరు చూస్తే, నేను పుస్తకం పేరుతో కూడా చెప్తూ ఉన్నాను, ఎందుకంటే ఎవరన్నా తర్వాత చూసుకోవాలన్నా కూడా మీరు చూసుకోవచ్చు. అక్కడ చక్రవర్తి గారి పేరు ఏమని రాయబడింది అని అంటే కైసరు ఔగుస్తు అనే మాట మనకు కనిపిస్తుంది. ఈయన చక్రవర్తి, రోమా అనే సామ్రాజ్యానికి ఒక ఆయన చక్రవర్తిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టారు. అంత మాత్రమే కాదు కానీ ఆయన బ్రతికి ఎక్కడైతే పుట్టారో ఆ ప్రాంతానికి గవర్నర్ కూడా ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు ఏంటి అని అంటే కురేని అనే ఒక ఆయన గవర్నర్గా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ 3వ ఆయన పేరు ఏంటి అని అంటే హేరోదు, ఆయన రాజుగా ఉన్నాడు. ఒక చక్రవర్తి ఉన్నాడు, ఒక గవర్నర్ ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు ఈయన పుట్టినప్పుడు. చరిత్రలో ఈయన నిజంగా పుట్టకపోతే ఈ విషయాలు ఇంత స్పష్టంగా రాయబడి ఉండవు. అనగనగా అనగనగా అని చెప్పి ఆయన కథను ముగించేవచ్చు. మీరు ఒకవేళ చరిత్రలోనికి వెళ్ళి పుస్తకాలు తిరిగేస్తే ఈ ఔగుస్తు అనే ఆయన బ్రతికి చరిత్రలో ఉన్నాడు, ఆయన పరిపాలన గురించి రాయబడింది. ఈ కురేను అనే ఆయన గురించి కూడా చరిత్రలో బ్రతికాడు, ఆయన పరిపాలన గురించి రాయబడింది. హేరోదు అనే ఆయన కూడా చరిత్రలో బ్రతికున్నాడు, ఆయన పరిపాలన గురించి కూడా రాయబడింది. ఇది 2వ సాక్ష్యం, యేసుక్రీస్తు ప్రభు చారిత్రాత్మక పురుషుడని. 3వ సాక్ష్యం చెప్తాను, ఇది చాలా సింపుల్, ఇది అందరికీ అర్థమవుతుంది. అదేంటి అని అంటే మీ ఆధార్ కార్డులో, మీ పాన్ కార్డులో, మీ స్కూల్ సర్టిఫికేట్స్లో, మీ కాలేజ్ సర్టిఫికేట్స్లో డేట్ మెన్షన్ చేసి ఉంటుంది. ఏమని మెన్షన్ చేసి ఉంటుంది అని అంటే 1994, 96, 80, 85 పుట్టినరోజు పలానా సంవత్సరం పుట్టాడని. ఈ 1990 అని కానీ, 80 అని కానీ, 60 అని కానీ, 50 అని కానీ మీరు చూసినప్పుడు అది కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే కాదు. అదేంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు చారిత్రాత్మక పురుషుడని మీ పాకెట్లోనే, మీ ఆధార్ కార్డులో, మీ పాన్ కార్డులో ఒక సాక్ష్యాన్ని మీరే రోజు మోసుకొని తిరుగుతున్నారు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఎక్కడి నుంచి 1960, ఎక్కడి నుంచి 1950, ఎక్కడి నుంచి 1980, ఎక్కడి నుంచో తెలుసా అండి? ఈ చరిత్రను 2 భాగాలుగా ఒక ఆయన చేశాడు. ఆయన పుట్టుక, ఆయన జీవితం ఈ చరిత్రలో చిరస్థాయిగా ఎప్పటికీ కనుమరుగు కాకుండా, మనుషులు మర్చిపోకుండా, మనుషులు త్రోసివేయలేకుండా ఒక ఆయన్ని ఈ ప్రపంచానికి కేంద్రంగా పెట్టారు అప్పటి పరిపాలకులు. ఎందుకొరకంటే ఆయన ప్రభావం, ఆయన గూర్చిన ఆ గొప్పతనం అంతగా ప్రపంచమంతటా విస్తరించింది కాబట్టి ఆయనైతేనే కరెక్ట్. అలాంటి ఆయన్నే చరిత్రకు మనం కేంద్రంగా పెడితే సరైన వాడని చెప్పి ఆయన్ను పెట్టారు. కాబట్టి మీరు ఏ పుస్తకాలు చదివినా, ఏ చరిత్ర చదివినా ఈ మాట మీకు కనిపిస్తుంది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం, క్రీస్తుకు ముందు, క్రీస్తుకు తరువాత. కాబట్టి మొట్టమొదటి విషయం, ఈ క్రిస్మస్ని గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యేసుక్రీస్తు అనే ఆయన అనగనగా అనే వ్యక్తి కాదు. యేసుక్రీస్తు అనే ఆయన చారిత్రాత్మక పురుషుడు. ఆయనకు వంశావళి ఉంది. ఆయన పుట్టినప్పుడు ఒక ప్రభుత్వం ఉంది, పరిపాలకులు ఉన్నారు. ఆయన పుట్టుక, ఆయన జీవితం చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండున్నట్లుగా ఆయన్నే ఈ చరిత్రకు కేంద్రంగా చేశారు. ఇది మొదటి విషయం, ఆయన పుట్టుకను గురించి నేను చెప్పాలనుకున్నది. రెండో విషయం నేను చెప్తాను, త్వరగానే ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక అనేది కేవలం చారిత్రాత్మకమైనది మాత్రమే కాదు, కానీ అది చాలా అద్భుతమైనది. అది మానవ ఊహకు అందనిది, అది ఆశ్చర్యమైనది, అది వింతైనది కూడా. ఎందుకు అద్భుతం, ఎందుకు ఆశ్చర్యం, ఎందుకు వింత అనంటే
ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టుకలో కొన్ని వింతలు జరిగాయి, కొన్ని విడ్డూరాలు జరిగాయి. మొట్టమొదటి వింత ఏంటి అనంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక మీలాగా నాలాగా జరగలేదు. సాధారణంగా మనుషులందరూ పుట్టేది ఒక పురుషునికి ఒక స్త్రీకి, వారిద్దరి మధ్యన కలయికకు మనుషులు పుడతారు. కానీ బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు చాలా వింతగా విడ్డూరంగా పుట్టాడు. ఎందుకొరకు అనంటే, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కొంతమంది ఈ మాట చెప్తే నవ్వుతారు, కొంతమంది ఈ మాట చెప్తే వెటకారం చేస్తారు, హాస్యాస్పదంగా తీసుకుంటారు. సరే, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు ఎప్పుడన్నా ఆకాశం వైపు తలెత్తి చూస్తే మీకు సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కనిపిస్తాడు. వాళ్ళు గాల్లోనే ఉన్నారు, గాల్లోనే వేలాడుతున్నారు. ఈ భూమి కంటే సూర్యుడు కొన్ని వేల లక్షల కోట్ల రెట్లు పెద్దగా ఉంది ఆ గోళం. మన భూమి ఎంత పెద్దదైతే, ఆ సూర్యుడు అంత పెద్దదైతే, చంద్రుడు అంత పెద్దవాడైతే, లేదా నక్షత్రాలు ఇంకా పెద్దవి, సూర్యుని కంటే వందల వేల రెట్లు నక్షత్రాలు పెద్దవి. పైన చూస్తే అవన్నీ అక్కడే ఉన్నాయి. మీకు ఎప్పుడన్నా ఈ డౌట్ వచ్చింది, అవన్నీ అక్కడ ఎలా ఉన్నాయి పడిపోకుండా? వాటిని అక్కడ అలా ఉంచిన వారు ఎవరు? మీకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపించలేదా? ఏమో ఉన్నాయండి అని అంటే, సరే ఉన్నాయి, ఎలా ఉన్నాయి మీకు తెలుసా? సైంటిస్టులకు తెలుసా? థియరీలు చెప్తారు. థియరీ అంటే ఇది అయ్యి ఉండొచ్చు, అది అయ్యి ఉండొచ్చు, ఇలా అయ్యి ఉండొచ్చు, అలా అయ్యి ఉండొచ్చు అని. కాబట్టి మనకు తెలియనంత మాత్రాన జరగవు, అసాధ్యం అని చెప్పటానికి లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన కన్యకకు కుమారునిగా జన్మించాడు. ఎందుకండి మామూలుగా జన్మిస్తే తప్ప అనంటే, మామూలుగా ఎందుకు జన్మించలేదంటే రెండు విషయాలు. మొదటిగా, ఆయన లేనివాడు అనుకోండి, స్త్రీ పురుషులకు కలయిక ద్వారా ఒక కణం పుడితే పుట్టటం, అక్కడే జీవం అనేది ప్రారంభం అవటం, అక్కడే ప్రాణం అనేది ప్రారంభం అవుతుంది. అంటే తల్లి కడుపులోనే ప్రాణం అనేది ప్రారంభం అవుతుంది. అంటే దేవుడు అనేవాడు ఆల్రెడీ ఉన్నాడు. ఆయన లేనివాడైతే పుడతాడు, ఉన్నవాడు ఎలా పుడతాడు? ఉన్నవాడైతే వస్తాడు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. లేనివాడు పుడతాడు, ఉన్నవాడు వస్తాడు. అందుకనే కన్యకకు ఆయన ఏంటి అనంటే జన్మించటం ఎలా అనంటే, ఆమె గర్భాన్ని ఆయన ఏంటి అంటే ఒక పాత్రగా వాడుకున్నాడు. ఆమె గర్భంలో ఆయన ఒక పిండంగా ప్రవేశించి ఆయన కన్యకకు కుమారునిగా పుట్టాడు. రెండో కారణం ఏంటి అనంటే, మనుషులందరూ కూడాను పాపులే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాని గురించి నేను చివరిగా మాట్లాడతాను. వారి పాపానికి ఆయన ప్రత్యేకంగా జన్మించాడు. ఆయన కూడా మన పాపాన్ని పంచుకొని పుట్టలేదు, మన పాపానికి భిన్నంగా పుట్టాడు. కాబట్టి ఆయన కన్యక గర్భాన్ని జన్మించాడు. అంత మాత్రమే కాదు, ఆయన పుట్టినప్పుడు ఇంకా కొన్ని అద్భుతాలు జరిగాయి. మరొక అద్భుతం ఏంటి అనంటే, మరి ఎప్పుడన్నా క్రిస్మస్ వస్తే ఈ స్టార్స్ పెడతారు, ఎప్పుడన్నా చూసారో లేదు. ఎందుకు స్టార్స్ పెడతారంటే, ఈ చరిత్రలో, ఈ ప్రపంచంలో ఒక నక్షత్రం, ఒక ఉల్క లేదా ఒక శకలం అంత దగ్గరగా భూమికి ఎప్పుడూ రాలేదు. ఆయన పుట్టుక సమయంలో భూమికి చాలా దగ్గరగా, అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జాగ్రత్తగా వినండి. మీరు చరిత్రలోనికి వెళ్ళి పుస్తకాలు చదవండి. 2 సంవత్సరాలకు పైగా ఒక ఉల్క లేదా ఒక నక్షత్రం భూమికి దగ్గరగా రోజు నెమ్మదిగా నడుచుకుంటూ ఎలా వెళ్ళింది. అది ఎంత పెద్దదనంటే, అది చంద్రునికి మించిన ప్రభావం కలిగింది. అది సూర్యునికి మించిన ఏంటి అనంటే వెలుగుతో రాత్రులు అది నడుచుకుంటూ వెళ్తూ ఉంటే లోకం అంతా ఆశ్చర్యపోయింది. ఏంటండి, ఎప్పుడూ లేనంత ఈ నక్షత్రం ఇది భూమికి ఎంత దగ్గరగా ఉంది, ఇది ఎందుకు పుట్టింది అని దాని గురించి చాలామంది ఆసక్తితో స్టడీ చేసి, అసలు నక్షత్రాలు ఎందుకు పుడతాయి, అవి ఎందుకు వస్తాయి దగ్గరకని మన భారతదేశం నుంచి లేదా మన తూర్పు నుంచి చాలామంది దాన్ని తెలుసుకోవటానికి ఖగోళాన్ని చదివి, లేకపోతే ఏదో వింత జరగబోతుందని దాన్ని వెంబడించి దారి పొడుగునా తెలుసుకుంటూ ఉన్నారు. ఎందుకు అటువైపు వెళ్తుంది, అక్కడ ఏం జరగబోతుందని పుస్తకాలు చదివి, గ్రంథాలు చదివి, మత గ్రంథాలు చదివి ఆఖరికి ఎక్కడికి చేరుకున్నారు అనంటే, వారు పాలస్తీనా అనే దేశానికి, ప్రాంతానికి వెళ్ళి
ఆ నక్షత్రం అక్కడ కనుమరుగైతే అక్కడ వెతకటం మొదలుపెట్టారు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇది వచ్చింది అని వారు వెతికినప్పుడు వారికి దొరికిన సమాధానం ఏంటి అని అంటే, ఈ లోకానికి ఒక రక్షకుడు జన్మించాడు. ఈ లోకాన్ని రక్షించటానికి ఒక ఆయన ఈ లోకానికి ఆయన దేవుడే మానవుడిగా వచ్చాడనే సత్యాన్ని తెలుసుకొని ఆయన ఆరాధించి ఆయన్ని పూజించి మరలా తిరిగి ఈ ప్రాంతాలకు వచ్చారు. ఇది రెండవ అద్భుతం. యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించినప్పుడు మరికొన్ని అద్భుతాలు ఉన్నాయి. ఆయన అద్భుతాలు ఏంటి అని అంటే, ఆయన జన్మించినప్పుడు దేవదూతలు ఒకరు కాదు ఇద్దరు కాదు, మీరు బైబిల్ గ్రంథం చదివితే వందల వేల కోట్ల దేవదూతలు. అంటే ఈరోజు మనం మానవులుగా ఎప్పుడన్నా ఒక ఆత్మ కనిపిస్తేనే భయపడతాం. ఒక వెలుగు కనిపిస్తే చీకట్లో సడన్గా ఓ చెట్టు మీదో లేకపోతే ఎక్కడో కొండ మీదో వెలుగు కనిపిస్తే అక్కడ ఏమీ లేదు, వెలుగు కనిపించగానే భయపడతాం. కొంతమంది గొర్రెల కాపర్లు వాళ్ళు చీకట్లో చిన్న మంట పెట్టుకొని చలి కాసుకుంటున్నారు. ఆ రాత్రి పాములు పురుగులు దగ్గరకు రాకుండా శరీరానికి కాస్త వెట్ట ఉండాలని గొర్రెలన్నింటినీ పక్కనే పెట్టి చలి కాసుకుంటూ ఏదో కాస్త పడుకుందామని రెడీ అవుతున్నారు. అకస్మాత్తుగా ఒక దేవదూత వచ్చి ప్రకాశమానమైన వెలుగుతో, అంటే ఇలాంటి లైట్లు ఎన్ని పెడితే మరి ఆ వెలుగు వస్తుందో తెలియదు, కానీ ఆ వెలుగును చూసి భయపడి ఏం జరగబోతుంది, ఏంటి వెలుగు అని అంటే, వారు వచ్చి చెప్పిన మెసేజ్ ఏంటి అని అంటే, మీ అందరికీ సర్వలోకానికి భూజనులందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఒక వర్తమానం తీసుకొచ్చారు. సరే ఒక్కరే కదా అనుకుంటే, వారు ఆ మాట చెప్పిన వెంటనే ఏం జరిగింది అనంటే, ఆకాశం తెరవబడి ఆకాశం చుట్టూ కూడా వేల లక్షల కోట్ల దేవదూతలు ఒక పాట పాడారంట. ఆ పాట ఏంటి అనంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎందుకొరకు అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సో ఇది వింతైన పుట్టుక. ఆయన పుట్టుక అందరిలాంటి పుట్టుక కాదు. ఆయన పుట్టుక చాలా ప్రత్యేకమైనది. ఎందుకొరకు అనంటే, ఆయన చారిత్రక పురుషుడు మాత్రమే కాదు. అంటే చరిత్రలో చాలా మంది పుట్టారు, ఆయన అలా పుట్టినవాడు కాదు. ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉంది. అది దైవికమైన జన్మ. దేవుడే మానవుడిగా వచ్చాడు కాబట్టి కన్యక గర్భాన్ని వచ్చాడు. దేవుడే మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆ తారను ఒక గుర్తుగా ఉంచాడు. దేవుడే మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన రాకడను గూర్చి చెప్పడానికి దేవదూతలే దిగి వచ్చి ఆయన్ను గూర్చి వర్తమానం చెప్పారు. అందుకే ఆయన పుట్టుక అది విచిత్రమైన పుట్టుక, ప్రత్యేకమైన పుట్టుక. మూడో మాట నేను చెప్తాను. ఆయన పుట్టుక ప్రవచనాత్మకమైన పుట్టుక. అంటే ఏంటో వివరిస్తాను. అందరూ ఇక్కడ ఉన్నారా, నిద్రపోతున్నారండి? ఎందుకంటే సాధారణంగా కొంతమంది 9కి నిద్రపోతారు, 9:15 అయింది. తినలేదు కాబట్టి పడుకోరని నేను అనుకుంటున్నాను. చెప్పమంటారా ఆపేయమంటారా? ఓకే, కొన్ని చేతులన్నా కనిపించాయి. మొదటిది చారిత్రాత్మకంగా ఆయన ఉన్నాడు. రెండవది ఆయన ప్రత్యేకంగా పుట్టాడు, దేవుడే నరుడిగా వచ్చాడని చెప్పారు. మూడవది ప్రవచనాత్మకమైన పుట్టుక. అంటే యేసు క్రీస్తు ప్రభు పుట్టడానికి మునిపే, ఆయన మనిషిగా ఈ లోకంలో రావడానికి మునిపే ఆయన గూర్చి వందల ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. అంటే అర్థం ఏంటి అని అంటే, యాక్సిడెంటల్గా పుట్టలేదు. మనం ఏమనుకుంటామనంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత దేవుడు అయ్యాడు అనుకుంటాం. అంటే పుట్టిన తర్వాత పెద్దోళ్ళు అవుతారు కదా, పెద్ద మనుషులు అవుతారు కదా, గొప్పోళ్ళు అవుతారు కదా, అలాగే ఆయన కూడా పుట్టిన తర్వాత పెద్దోడు అయ్యాడని చాలామంది అనుకుంటారు. మీరు ఇంటర్వ్యూలు చూస్తే టీవీల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటర్వ్యూ చూస్తారు అనుకోండి, కొన్నిసార్లు ఆయన ఇలా అన్నాడు, నేను ఎప్పుడూ కూడా ఇంత గొప్ప స్టార్ని అవుతానని అనుకోలేదండి, ఇదంతా తలరాత విధి, ఆ దేవుడు తలచాడు కాబట్టి, మీ ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి నేను మెగాస్టార్ చిరంజీవిని అయ్యానండి అని చెప్పాడు. ఇదే విషయం టెండూల్కర్ని అడిగితే టెండూల్కర్ కూడా అలాగే అన్నాడు, నేను ఎప్పుడూ బ్యాట్ పట్టుకుంటానని. ఈరోజు ఆయన ఏమంటున్నారంటే గాడ్ ఆఫ్ క్రికెట్ అని అంటే, క్రికెట్కి ఆయన దేవుడు అంట.
ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమన్నాడు అని అంటే, నేను ఎప్పుడు ఇంత గొప్ప ప్లేయర్ని అవుతానని అనుకోలేదండి, ఏదో అనుకోకుండా జరిగిందండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు అంబానీని అడిగినా, అదానీని అడిగినా, ధనవంతుల్ని అడిగినా, జ్ఞానవంతుల్ని అడిగినా అందరూ చెప్పే మాట ఏంటి అని అంటే, అనుకోలేదు, జరిగింది. మిమ్మల్ని అడిగినా అదే చెప్తారు. ఇల్లు కడతాను అనుకోలేదండి, కట్టానండి. ఉద్యోగం వస్తుంది అనుకోలేదండి, ఉద్యోగం వచ్చిందండి. నాకు ఇంత మంచి పిల్లలు పుడతారు అనుకోలేదండి, పుట్టారండి. లేదా ఇంత దరిద్రుడు పుడతాడు అనుకోలేదండి, పుట్టాడండి. అన్నీ అనుకోం, జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే ఆయన అనుకోకుండా పుట్టి, అనుకోకుండా పెరిగి, అనుకోకుండా దేవుడు అయ్యాడా అని అంటే లేదు, బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు. ఆయన పుట్టుక చాలా గొప్పది. ఎందుకొరకనంటే ఆయన గూర్చి పాత నిబంధన అంటే ఆయన పుట్టడానికి మునుపు దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఆయన గురించి ప్రవచనాలు చెప్తూనే ఉన్నాయి బైబిల్ గ్రంథం. ఎవరి ద్వారా ఒకరి ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో, నేను రాబోతున్నాను. ఏమేం చెప్పాడో తెలుసండి? మొట్టమొదటిగా ఆయన ఎవరికి పుడతాడో ఆయన పుట్టడానికి మునిపే 700 సంవత్సరాల క్రితం ఆయన రాయించి పెట్టుకున్నాడు, నేను కన్యకకు కుమారునిగా పుడతాను అని. ఇది అనగనగా చెప్పే మాట కాదు. బైబిల్ ఎవరన్నా చదివితే వారికి విషయాలు తెలుస్తాయి. ఆయన ఏ ప్రాంతంలో పుడతాడో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. 500 సంవత్సరాల క్రితం, ఆయన పుట్టడానికి 500 సంవత్సరాల క్రితం ఆయన బెత్లెహేమ్ అనే ఒక ఊరిలో పుడతానని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన ఏం బోధ చేస్తాడో ఆ బోధను గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన ఎలా జీవిస్తాడో ఆయన జీవితాన్ని గురించి కూడా బైబిల్లో రాయబడింది. ఆయన ఎలా మరణిస్తాడో ఆయన మరణాన్ని గురించి కూడా బైబిల్లో రాయబడింది. ఆయన సమాధిని గెలిచి ఎలా తిరిగి రాస్తాడో ఆయన మరణాన్ని గెలిచి తిరిగి రాయటాన్ని గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన స్నేహితుల గురించి రాయబడి ఉంది, ఆయన పరిచర్య గురించి రాయబడి ఉంది, ఆయన జీవితం గూర్చి అంతటిని గూర్చి ముందే రాయించి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఒక రకంగా ఏంటి అని అంటే, ఆయన యాక్సిడెంటల్గా రాలేదు, యాక్సిడెంటల్ గాడ్ కాదు. రాయించి, ప్రకటించి, తెలియజేసుకొని నేను వస్తున్నాను, మానవాళ్ళని రక్షించడానికి లోకానికి రాబోతున్నాను, ఫలానా ఊరు వస్తాను, ఫలానా ఆమెకు నేను పుడతాను, ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతాను, నేను ఇలా జీవిస్తాను, ఇలా మరణిస్తాను, ఇలా తిరిగి లేస్తానని రాయించి మనుషులకి ఇచ్చి చదువుకుండి నేను వస్తున్నానని ముందే చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన పుట్టుక అది అందరిలాంటి పుట్టుక కాదు, చాలా ప్రత్యేకమైనది. ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ 3 విషయాల్ని ఆలోచించండి ఒకసారి లోతుగా. భక్తి అంటే గుడ్డిగా చేసేది కాదు. మనం ఒక చీర కొనాలంటే ఏ లక్కీ షాపింగ్ మాల్కో, ఏ సౌత్ ఇండియాకో ఎక్కడికన్నా మిమ్మల్ని తీసుకెళ్తే చూపిస్తారు. ఓ 2 చూపిస్తే తృప్తి ఉండదు, ఓ 10 చూపిస్తే తృప్తి ఉండదు. ఇంకా తీయండి, ఇంకా తీయండి, ఇంకా తీయండి, ఇంకా చూపించండి. షాపులో కాకపోతే మరొక షాప్కి వెళ్దాం, మరొక షాప్కి వెళ్దాం. ఏది 2000 రూపాయల చీర, 5000 రూపాయల చీర, 10,000 రూపాయల చీర. మనం వేసుకునే బట్టలకి 1కి 10 సార్లు రంగు చూస్తాం, దాని క్వాలిటీ చూస్తాం, బరువు చూస్తాం, డిజైన్ చూస్తాం, బాగుంటుందా బాగోదా, ట్రయల్ రూమ్స్ వచ్చే లోపలికి వెళ్ళి వేసుకొని చూసుకొని నచ్చిందా నచ్చలేదని బయటకు వచ్చి ఇంత ఆరాధిస్తామే. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఎందుకో గుడ్డోలం అయిపోతాం, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చెవిటి వాళ్ళం అయిపోతాం, దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం అజ్ఞానులం అయిపోతాం. ఆలోచించం. అంటే దేవుడు చీర కంటే చీపా? దేవుడు మనం వేసుకునే బట్టల కంటే చీపా? మనం కొనే కూరగాయల కంటే చీపా? వంకాయలు కొంటేనే 10 సార్లు చూస్తాం, పైన క్రిందన బాగుందా బాగులేదా, పాతదా క్రొత్తదా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఆయన వంకాయ కంటే చీపా. ఆయన ఎందుకొరకనంటే అసలు నేను పూజిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా, నేను దేవుడు అని అంటున్న ఈయన నిజంగానే దైవత్వం ఉందా? ఉంటే అసలు ఈయన చరిత్రలో ఉన్నాడా? నేను ఇప్పుడు చెప్పిన మాటలు అనగనగా కాదు, వీటిని మీరు తరువాత కూడా వెళ్ళండి, స్టడీ చేయండి. ఆయన చారిత్రాత్మకంగా పుట్టాడు, అద్భుతంగా పుట్టాడు. ఆయన పుట్టడానికి మునిపే ఆయన ఇదిగోండి నేను వస్తున్నానని చెప్పి ఎలా రాబోతున్నాడో డీటెయిల్స్ ఇచ్చి మరి ఆయన వచ్చాడు. ఏదో టూర్ ప్లాన్ చేసుకున్నాడు,
ఢిల్లీకి వెళ్తాను, నేను ఆగ్రాకు వెళ్తాను, తాజ్మహల్ చూస్తానని ముందు మనం రాసుకుంటాం చూసారా? అక్కడ ఉన్న వాళ్ళకి నేను వస్తాను, ఇవన్నీ చేస్తానని చెప్పి వెళ్ళి చేసినట్టుగా ఆయన ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చి అన్నీ చేసి మానవాళికి ఆయన ఏం చేశాడు అనంటే ఒక సాక్ష్యాన్ని విడిచిపెట్టాడు. ఇది నిజంగా మనందరం కూడా గుర్తించాల్సిన విషయం, గమనించాల్సిన విషయం. సరే అండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, చివరికి ఏదో చెప్తానన్నారు, ఏంటది అని అంటే ముగించేస్తున్నాను 5-10 నిమిషాల్లో. ఒక ప్రశ్న రావాలి ఇప్పుడు మీ అందరికి. ఆ ప్రశ్న ఏంటి అని అంటే, సరే అండి ఉన్నాడు, వచ్చాడు, ఇప్పుడు ఏమంటారు? యేసు ప్రభు దేవుడే, యేసు ప్రభు చరిత్రలోనికి వచ్చాడు, కన్యకకు పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు. ఇప్పుడు ఏమంటారు అని అంటే, వచ్చాడు అనేది ఎంత అవసరమో ఎందుకు వచ్చాడో కూడా తెలుసుకోవటం అంత అవసరం. మనం ఏదన్నా ఒక పని చేస్తే దానికి ఒక కారణం ఉంటుంది. పళ్ళు తోముకున్న కారణం ఉంటుంది, స్నానం చేయడానికి కారణం ఉంటుంది, తిండి తినడానికి కారణం ఉంటుంది, ఉద్యోగం చేయడానికి కారణం ఉంటుంది. కారణం లేని పని ఏదన్నా ఒకటి చెప్పండి మీకు తెలిసింది. నిద్రపోవడానికి కూడా కారణం ఉంది. కారణం లేని పని ఏమన్నా ఉందో ఈ ప్రపంచంలో? మరి దేవుడు పని కట్టుకుని ఈ లోకానికి వచ్చాడంటే ఏంటి కారణం? ఏదో కారణం ఉండాలి కదా. సుఖపడడానికో, సంతోషపడడానికో, ఎంజాయ్ చేయడానికో, లేకపోతే మనుషులు ఎలా బ్రతుకుతున్నారో కాస్త చూసి సరే బాగానే బ్రతుకుతున్నారని తెలుసుకోవడానికి ఏదో కారణం ఉండాలి కదా. బైబిల్ గ్రంథం చెప్పే కారణం ఏంటో తెలుసండి, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథం ఇలా చెప్తూ ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఇంకొక కారణం లేదు, ఒకే ఒక కారణం, వన్ సోలో రీజన్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆ దేవుడే సృష్టికర్తే మానవుడిగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అనంటే, పాపులను వారి పాపము నుంచి విడిపించి వారిని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. మీరు అడగొచ్చు, పాపం నుంచి విడిపించడం ఏంటండి, పాపం నుంచి రక్షించడం ఏంటండి, పాపులు ఏంటండి మీరు అనుకోవచ్చు. ఒక 2-3 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. మీ అందరికి ఇప్పుడు మా జోసెఫ్ గారు ఒక పేపరు లేదా ఒక పుస్తకం, ఒక పెన్ ఇచ్చి ఉన్న పాటున అలా కూర్చున్న దగ్గరే ఒక వారం రోజుల నుంచి మీరు చేసే పనులన్నీ రాయమన్నారు అనుకోండి, యథార్థంగా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా. వింటున్నారు అందరూ? మీ చేతికి ఒక పుస్తకం ఇచ్చి, ఒక పెన్ ఇచ్చి, జోసెఫ్ గారు ఒక వారం రోజుల నుంచి మీరు చేసేవన్నీ యథార్థంగా, మోసం లేకుండా, అబద్ధం లేకుండా రాయమన్నారు అనుకోండి. అంటే ఏంటి? మీరు ఏమేం చూస్తున్నారో, మీరు ఏమేం వింటున్నారో, మీరు ఏమేం మాట్లాడుతున్నారో, మీరు ఎక్కడికి వెళ్ళారో, ఏం చేశారో, ఏం ఊహించారో, ఏం ఆలోచించారో, మీ తలలోపల ఏం జరిగిందో, మీ మనసులో ఏం జరిగిందో మొత్తం ఏమి మిస్ అవ్వకుండా రాసి నాకు ఇవ్వమండి అని అంటే ఎంతమంది ఇస్తారు? పోనీ ఆయన ఇవ్వమని అడగలేదు, భర్తలకేమో మీ భార్యలకు ఇమ్మన్నాడు, భార్యలకేమో మీ భర్తలకు ఇమ్మన్నాడు. ఎంతమంది ఇవ్వగలరు? ఒకళ్ళు ఇస్తే ఏమవుద్ది? పిల్లలకేమో తల్లిదండ్రులకి ఇమ్మన్నారు, తల్లిదండ్రులకు పిల్లలకి ఇమ్మన్నారు. ఇస్తే ఏమవుద్ది? ఏమవుద్దో ఒకసారి మీరు తర్వాత ట్రై చేయండి ఇంటికి వెళ్ళాక, నేను చెప్తాను ఏమవుద్దో. భర్త ఏమంటాడో తెలుసా? అవునే, నువ్వు మంచిదాను అనుకున్నాను, నువ్వు ఇలాంటి దానివా, చీ అని అంటాడు ఈయనేదో మంచోడిలాగా. భార్యకు దొరికింది అనుకోండి, ఎరా నువ్వు ఇంతకాలం మంచోడు అనుకున్నాను, నువ్వు ఇలాంటోడవా అని చీపురు తిరిగేసి మరీ కొట్టుద్ది భార్య. పిల్లల్ని తల్లిదండ్రులు, ఎరా నువ్వు మంచోడు అనుకున్నాను, బుద్ధిమంతుడు అనుకున్నాను, ఇలాంటోడురా నువ్వు నా కడుపును పుట్టావని తల్లిదండ్రులు బాధలు పడతారు. పిల్లలేమో మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిదే అనుకున్నాను, మా తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళని పిల్లలు అనుకుంటారు. ఎందుకో తెలుసండి, చాలామంది లోపాన్ని కప్పుకుంటారు, ఒప్పుకోరు. అంటే మన కిచెన్లో చూడండి, ఇల్లంతా ఒక టైల్స్ వేసుకుంటాం, కిచెన్లో మాత్రం మాపు రంగు టైల్స్ వేసుకుంటాం. ఎందుకు? మాసిపోయినా కనిపించకూడదు కాబట్టి. నేను మొన్న ఒక కిచెన్కి వెళ్ళాను, రెస్టారెంట్కి.
మంచిగా మొత్తం పెయింట్ వేశారు, కిచెన్ దగ్గర మాత్రం నల్లగా పెయింట్ వేశారు. కారణం ఏంటి అని అంటే రంగు కనిపించకూడదు, పొగ కనిపించకూడదు. మనం కూడా అంతే. పాపాన్ని లోపల ఉందో సమస్య, మన జీవితంలో ఉందో ఒక సమస్య. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఏ మతం, ఏ కులం, ఏ జాతి, ఏ ప్రాంతం, ఏ దేశం, ఏ రంగు భేదం లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని బైబిల్ చెప్తుంది, మొహమాటం లేకుండా. కానీ ఒప్పుకోవడానికి మనుషులు రెడీగా లేరు. లేదు నేను మంచోడినేనండి. నువ్వు అంత మంచోడు అయితే ఏది రాసి ఒకసారి యథార్థంగా ఇవ్వలేమే. ఎందుకు అనంటే మన లోపల సమస్య ఉంది. సరేనండి ఉంది, ఇప్పుడు ఏమంటారు అనంటే బైబిల్ గ్రంథం ఇంకో మాట చెప్తుంది, పాపం ఉంది అని ఒప్పుకోవటం కాదు, తెలిసి దాన్ని వదిలేయటం కాదు. ఎందుకంటే పాపం పాము కంటే ప్రమాదమైంది, ఈ పాపం రోగం కంటే ప్రమాదమైంది, వ్యాధి కంటే ప్రమాదమైంది, ఇది ఎయిడ్స్ కంటే, కరోనా కంటే, అన్నింటికంటే ప్రమాదమైంది. ఎందుకో తెలుసండి, పాము గరిస్తే అప్పుడే చేస్తావేమో, రోగం వస్తే కొన్ని రోజులకు చేస్తావేమో. కానీ ఈ పాపం చేసే పని ఏంటంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపానికి జీతం మరణం, నిత్య నరకం. ఇది అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి, ఏదో బైబిల్ మాత్రమే కాదు. అయ్యో పాపం అంటాం మనం ఎవరికన్నా ఏదైనా అయితే. ఎందుకు అయ్యో పాపం అంటాం? ఎప్పుడన్నా తెలుసా, జాలి పడుతున్నప్పుడు మనం ఒక మాట అంటాం, అయ్యో పాపం అని. ఎందుకు అంటాం? అయ్యో పాపం అంటే అర్థం ఏంటో తెలుసండి, ఏ జన్మలో చేసుకున్న పాపమో, ఈడేం పాపం చేశాడో, వీళ్ళ అమ్మా నాన్న ఏం పాపం చేశారో, ఏ తరంలో ఏ పాపం చేశారో వీళ్ళు కుటుంబీకులు, దానికి నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావురా అని మనం చెప్తున్నాం. ఎందుకంటే మన భారతదేశం కర్మభూమి, మన భారతదేశం కర్మ సిద్ధాంతాన్ని నమ్మేది, మంచిది. ఎందుకొరకు అనంటే ఏదన్నా కీడు జరిగితే దాన్ని మనం దేంతో కొలుస్తామంటే అయ్యో పాపంతో కొలుస్తాం మనం. ఎందుకంటే పాపం అనేది మనిషిని విడిచిపెట్టదు. అది ఏదో ఒక రకంగా మన జీవితంలో మనకో మన పిల్లలకో తరువాత తరాలకో ఈ భూమి మీదే పనిచేస్తున్నప్పుడు మీకు తెలుసో లేదో ఈ పాపం చచ్చిన తర్వాత కూడా మనిషిని చంపుద్ది. ఎలా అండి అని అంటే నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, మనిషి చావడు, ఎందుకంటే ఆల్రెడీ చచ్చాడు. చచ్చినోడికి చావు ఉండదు, వాడిని యుగ యుగాలు తన పాపానికి శిక్షను అనుభవించాల్సిందే. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా. మరి శుభవార్త ఏంటండి, దేవుడు ఎందుకు దిగొచ్చాడు అని అంటే అందుకేనండి దిగొచ్చాడు. యేసు ప్రభు అంటే కులం కాదు, యేసు ప్రభు అంటే మతం కాదు, యేసు ప్రభు అంటే ఒక దేశం కాదు. దేవుడికి దేశం ఏంటండి, ఏదో నదికి ఒక దేశం ఉన్నట్టు. దేవుడికి దేశం ఉంటుందా? దేవుడికి కులం ఉంటుందా? దేవునికి మతం ఉంటుందా? దేవునికి జాతి ఉంటుందా? దేవునికి రంగు ఉంటుందా? దేవుడు అంటేనే అందరినీ అంతటిని చేసినవాడు కదా. ఇంకా ఆయన మనం ఇంకా కులానికే, ఇంకా మతానికే, ఇంకా దేశానికే, ఇంకా కొంతమందికే పరిమితం చేస్తున్నాం అంటే మన ఆలోచన ఇంకా ఏం కాలేదంటే అది మెచ్యూర్ అవ్వలేదు, మనం సరిగా ఆలోచించట్లేదు. ఆయన అందరి కొరకు వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు అనంటే సిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకొరకనంటే పాపానికి విడిపించడానికి ఇంకో మార్గం లేదు, పాపం నుంచి మనుషుల్ని తప్పించడానికి ఇంకో మార్గం లేదు. ఒక మనిషి తప్పు చేస్తే ఆ తప్పును మనిషిని ఆ తప్పు నుంచి విడిపించాలి అనంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మనిషి చేసిన తప్పుకు శిక్ష నువ్వన్నా అనుభవించు, లేదంటే నీకు బదులుగా ఇంకొకరన్నా అనుభవించాలి. మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియదు, కానీ ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఈ ప్రపంచంలో శిక్ష లేని తప్పులు ఏమన్నా ఉన్నాయా? ఈ ప్రపంచంలో శిక్ష లేని తప్పులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయా? మీరు రాజ్యాంగం చదివితే ఆశ్చర్యపోతారు. ఈ ప్రపంచంలో శిక్ష లేని తప్పులు అంటూ ఏమీ లేవు. మీరు ఒకరిని చూసి పొట్టోడా అన్నారు అనుకోండి, అది కూడా తప్పే, బాడీ షేమింగ్. మీరు తెల్లోడిని చూసి ఒరే నువ్వు తెల్లగా ఉన్నావన్నా తప్పే, నల్లగా ఉన్నవాడిని చూసి నువ్వు నల్లగా ఉన్నావన్నా తప్పే. అబద్ధానికి శిక్ష ఉంది, దొంగతనానికి శిక్ష ఉంది, వ్యభిచారానికి శిక్ష ఉంది, మోసానికి శిక్ష ఉంది. ఏది ఈ సమాజంలో బ్రతకడానికి, బాగా బ్రతకడానికి మనం చేసుకున్న చట్టంలోనే ఏమున్నాయి అని అంటే తప్పుకు తగిన శిక్షలు ఉన్నాయి. మరి ఎవరికి దొరకకుండా, ఎవరికి కనిపించకుండా, మనకు శిక్ష లేకుండా రోజు తప్పులు చేసేసి రోజు మనకు నచ్చినట్టుగా బ్రతికేసి ఏం కాదులే చచ్చిపోతే శుభ్రంగా స్వర్గానికి వెళ్ళిపోతామంటే ఎంత అమాయకం.
చచ్చాక మరొక జీవితం ఉంది. చచ్చాక ఇందాక స్కిట్లో చెప్పారు కదా, రెండు మార్గాలు ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా చావు వచ్చినప్పుడు ఆలోచిస్తారు మనుషులు, అదేంటో ముందు ఆలోచించరు. చచ్చాక రెండు తలుపులు కనిపిస్తాయి. ఒకటి మోక్షం, ఒకటి నరకం. నరకం అంటే ఇంకేదో కాదు, మీరు చేసిన పాపాలకి మీరే శిక్ష అనుభవించే స్థలం. మోక్షం అంటే ఈ భూమి మీద మీరు బ్రతికినప్పుడు పుణ్యాన్ని మూటగట్టుకొని నీతిగా బ్రతికి మంచిగా బ్రతికి దేవుని దగ్గరకు చేరటం. కానీ ఇందాకే నేను చెప్పాను, నీతిమంతుడు లేడని, ఒక్కడు లేడని, అందరూ పాపం చేశారని. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి, అమ్మ వినండి, ముగించేస్తున్నాను ఒక్క నిమిషం. ఆయన సిలువ పైన తన ప్రాణాన్ని మానవ జాతి కొరకు ఆయన అర్పించాడు. మీరు ఎప్పుడు ఆయన చూస్తే, ఈ మధ్యన ఎవరో ఒక ఆయన గురించి ఇలా అన్నారు, కర్ర పైన వేలాడిన శవం దేవుడు ఏంటండి? శవాన్ని మొక్కుతున్నారు, కర్రకు వేలాడి చచ్చినోడిని ఆయన దేవుడని ఎలా అంటామనంటే, ఎందుకు చచ్చాడో చేతగాక చచ్చాడా? మేకులతో కొట్టి ఆఖరి రక్తం బొట్టు వరకు ఆయన ఎందుకు కార్చాడని మనుషులు ఆలోచించరా? మనుషులకున్న ఆలోచన ఏంటంటే, దేవుడు అంటే ఎలా ఉండాలంటే లగ్జరీగా ఉండాలి, సోఫిస్టికేటెడ్గా ఉండాలి, వెనకాత లైట్లు ఉండాలి, మంచి ఫ్యాన్సీగా ఉండాలి, మనకంటే బాగోవాలి, మనకంటే సూపర్గా ఉండాలి. ఇది మనుషుల ఆలోచన. ఎందుకనంటే మనం అందరం కూడా గొప్పతనాన్ని, ధనంతో గొప్పతనాన్ని ఏంటి అనంటే గొప్పగా ఊహించుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చేసింది ఏంటి అనంటే, ఒక తండ్రి చేసే పని, ఒక తల్లి చేసిన పని ఆయన చేశాడు. మీ పిల్లలు రోడ్డు మీద వెళ్తున్నారు, సడన్గా బస్సు వచ్చింది, ట్రైన్ వచ్చింది, లేకపోతే ఏదో వచ్చింది, గుద్దే పోతుంది, లేదా ఒక పశువు వచ్చింది, కుక్క వెంటబడుతుంది. మీరు ఏం చేస్తారు తల్లిదండ్రులుగా? పాకెట్లో చేతులు పెట్టుకొని, కాలర్ రెడీ చేసుకొని, చీర చక్క పెట్టుకొని మీరు ఉండగలరా? ఎందుకనంటే మీ డిగ్నిటీ పోద్దని. నేనేమనుకుంటానో తెలుసా, ఒకవేళ నాకు ముగ్గురు కూతురు, ఒకవేళ నా కూతురు ఎవరైనా నాకు అలాగుంటే, ఒక పశువు ఒక వెహికల్ వస్తుంది అనుకోండి, నేను ఎంత నీట్గా మాట్లాడను, సొంత భాష బయటకు వస్తుంది. ఏయ్ పరిగెట్టద్దు, ఇట్రా. అవసరమైతే నేను వెళ్ళి దూకేసి పడిపోయి నా కూతుర్ని బతికించుకుంటాను. ఎందుకొరకంటే నా కూతురు. దేవుడు అంటే ప్రాణం పెట్టేవాడు. ఎవరి కొరకు అనంటే ప్రేమించిన పిల్లల కొరకు. అందుకే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీకు తెలియదేమో, ఆయన మీకోసమే వచ్చాడు. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మీలాంటి నాలాంటి మనిషిగా వచ్చాడు. భయంకరంగా ఆయన చచ్చాడు. ఎందుకొరకంటే పాపానికి జీతం మరణం. ఆ మరణం మిమ్మల్ని మింగేయకుండా, నరకం మిమ్మల్ని మింగేయకుండా, ఆ మరణం నుంచి నరకం నుంచి మిమ్మల్ని తప్పించడానికి ప్రేమించిన తండ్రిగా, ప్రాణం పెట్టే తండ్రిగా ఆయన వచ్చి సిలువ పైన మీ కొరకు ఆయనే ఆ మరణాన్ని అనుభవించాడు. సిలువ అంటే అర్థం ఏంటో తెలుసండి? బదులు. సిలువ అంటే ఏంటండి? బదులు. మీ అమ్మ నాన్న లేదా మీ తల్లిదండ్రులు మీకు బదులుగా చాలా చేస్తుంటారు. ఇప్పుడు మీరున్న ఇల్లు మీది కాదేమో, మీ తల్లిదండ్రులు మీకు సంపాదించి ఇచ్చిందేమో. మీ పేరు, ఇంటి పేరు మీ తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చింది. మీరు వేసుకుంటున్న కాస్తో కోస్తో బట్టలో బంగారము, అది మీ తల్లిదండ్రులు కష్టపడి చెమటోర్చి సంపాదించి ఏదో వారు ఇవ్వగలిగింది ఇస్తే మీరు అనుభవిస్తున్నారు కదా. మీరు అవి అనుభవిస్తున్నప్పుడు మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, దీని గురించి మీరు కష్టపడలేదు, మీకు ముందు ఎవరో కష్టపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే, నెంబర్ 1 మీకు బదులుగా చనిపోవడానికి, నెంబర్ 2 మీకు బదులుగా ఆయన నీతిని మీకు ఇవ్వటానికి. ఆయన ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడో తెలుసండి? క్రిస్మస్ బహుమానం ఏంటో తెలుసా? నీతి. ఇందాక చాలా సాక్ష్యాలు విన్నారు, మంచిదే. యేసు ప్రభు ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు, అవసరమైతే ఆయన అద్భుతాలు చేస్తాడు. కానీ అందరికీ చేస్తాడా చేయడా అనేది నేను గ్యారెంటీ ఇవ్వలేను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. ఆయన ఆశీర్వదిస్తాడంటే ఆయన ఆశీర్వదిస్తాడు, కానీ అందరిని ఆశీర్వదిస్తాడని అంటే దానికి నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఆయన పెళ్లి చేస్తాడా, పిల్లల్ని ఇస్తాడా, ఇల్లు ఇస్తాడా, కారు ఇస్తాడని నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఈ బైబిల్ గ్రంథం ఒకటి మాత్రం చెప్తుంది. రాత్రి వేళ నేను చెప్పి నేను వెళ్ళిపోతాను. అదేంటో తెలుసండి? మీకు నాకు లేని నీతి, మనం ఎవరం కూడా ఎప్పటికీ సంపాదించుకోలేని పుణ్యం ఆయన మనందరి కొరకు ఈ లోకానికి నీతిమంతుడిగా వచ్చి, నీతిమంతునిగా జన్మించి, నీతిమంతునిగా బ్రతికి, సిలువలో నీతిమంతునిగా చనిపోయి, ఆ నీతిని
మనుషులకు దానంగా ఇచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మీరు ఎవరన్నా ఇంటికి వెళ్తే చదువుకోండి. ఆయన పుణ్యాన్ని, నీతిని మనుషులకు దానంగా ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రేపు మీరు చనిపోయారు అనుకోండి, రెండు మార్గాలు. అయితే మీ నీతితో మీరు పరలోకానికి వెళ్ళగలరా, లేదంటే ఆయన ఇచ్చే నీతితో మీరు పరలోకానికి వెళ్ళగలరా? ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మొదటి ఆప్షన్ ఏంటో తెలుసండి, మీ నీతి నా నీతి మోక్షానికి సరిపోదు, అది నరకానికే సరిపోదు. ఆయన ఇచ్చే నీతి అయితే అది నిత్య జీవానికి సరిపోయే నీతి. అందుకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇదండి క్రిస్మస్ సందేశం. మొదటిగా నేను చెప్పాను ఆయన ఎలా జన్మించాడో, ఆయన చారిత్రాత్మక పురుషుడని, ఆయన దైవిక నరుడని, ఆయన ప్రవచనాత్మకంగా ఈ లోకంలో జన్మించాడని. రెండవదిగా చెప్పాను ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని. ఈ రాత్రి వేళ ఈ సందేశం మీకోసమే. మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉండిపోయి, మీ పాపాల్లోనే మీరు చనిపోయి, ఈ పాపంతో మీరు నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళకూడదని ప్రేమించి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పెట్టడం వలన ఇక్కడ ఎవరికి ఏ లాభం లేదు. ఇక్కడ ఎవరికన్నా లాభం ఉంది అని అంటే వినే మీకే. అది కూడా మీరు నమ్మితే, మీరు అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపినని నాకు అర్థమైంది, నా లోపల పాపం అనే సమస్య ఉందని నాకు తెలిసింది, ఈ పాపాన్ని నేను పోగొట్టుకోవాలనుకుంటున్నాను, నేను కూడా మోక్షాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను, నేను కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నానని మీరు అనుకుంటే, ఈ రాత్రి ఇది మీకు లాభం, ఈ రాత్రి ఇది మీకు ప్రయోజనం. కాబట్టి ఈ మాటలు విన్న మీరు ఆలోచించండి. అన్నిటి గురించి ఆలోచించగలరు, మీరు అందరూ తెలివైన వారు. దీని గురించి కూడా ఆలోచించండి, ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక.